మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. అభివృద్ధిపై హరీష్ రావు చర్చకు రావాలన్నారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చర్చకు సిద్ధమని అన్నారు. కేసీఆర్ చర్చకు వస్తే సీఎం రేవంత్ రెడ్డిని చర్చకు తీసుకువస్తామని అన్నారు. 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతామని, 10 ఏళ్లలో మీరు ఏం చేశారో చెప్పాలంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. అభివృద్ధిపై హరీష్ రావు చర్చకు రావాలన్నారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమని అన్నారు. కేసీఆర్ చర్చకు వస్తే సీఎం రేవంత్ రెడ్డిని చర్చకు తీసుకువస్తామని అన్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్ సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్నటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాజాగా ఏదైతే హరీష్ రావు గతంలో ఏదైతే ఇటీవల కేబినెట్ మీటింగ్ లో జరిగినటువంటి ఇంటర్నల్ గా కేబినెట్ మీటింగ్ లో చర్చలకు సంబంధించి దండుపాలెం ముఠా అన్న ఒక పదాన్ని వాడినటువంటి ఘటనకు సంబంధించి తీవ్రంగా స్పందించడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గం వ్యక్తిగతంగా జరిగినటువంటి మీటింగ్ కి సంబంధించి హరీష్ రావు దండుపాలెం అనడం బాధాకరం అని పేర్కొన్నారు. మమ్మల్ని అవహేళన చేశారు, ఉద్యమ నాయకుడు అనడం సిగ్గుచేటు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాను, ఆ విషయంలో మరవద్దు హరీష్ రావు అన్న కోణంలో కూడా ఆయన్ని హెచ్చరించినట్టుగా అయితే తెలుస్తుంది. మంత్రివర్గంలో ప్రజలకు అవసరమయ్యే మీటింగ్ తప్ప దండుపాలెం లాగా దోచుకోవడం కోసం మేము మీటింగ్ పెట్టలేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి హరీష్ రావు దండుపాలెం అనడం బాధాకరం అన్న కోణంలోనే చాలా వరకు కూడా ఈ అంశాన్ని చాలా హైలైట్ గా చేస్తూ మాట్లాడిన సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. ఒక మాజీ ఎమ్మెల్యేతో నన్ను బాధ పెట్టే రకంగా తిట్టించడం బాధాకరము. ఎవరి స్థాయి అయినా భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు. ఏదైతే హరీష్ రావు మండలితో నన్ను భజన మండలితో నన్ను తిట్టించాడు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. తెలంగాణ ఏర్పాటులో త్యాగాలు చేశాము, మేము అధికారంలోకి వచ్చి 20 నెలల్లో మమ్మల్ని ఇంత టార్గెట్ చేయడం ఏంటి? 2014 మీరు ఇప్పుడు హామీలు నెరవేర్చారా? దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం లాంటి హామీలు ఏమన్నా మీ హయాంలో వచ్చాయా? ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడడం ఏంటి? 10 ఏళ్ల పాటు అయినా ఒక్క నియామకమైనా మీరు నియామక పత్రమైనా ఇచ్చారా? మేము ఎన్నికల ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చకపోతే మాకు ప్రజలు బుద్ధి చెప్తారు. 42% బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్రంలో ఉన్న 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నేను వివాదం చేయడానికి ఇక్కడ ఏదైతే సిద్దిపేటకు రాలేదు, మాకు ఆస్తులు ఫామ్ హౌస్లు కాదు, మా దళిత ఆత్మగౌరవం కోసమే ఈ ఆత్మగౌరవం ముఖ్యం అన్న కోణంలో కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. 20 నెలల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై చర్చకు హరీష్ రావు వస్తారా అన్న కోణంలో కూడా ఛాలెంజ్ విసిరిన సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు నేను వస్తాను, మీరు వస్తారా అని సవాల్ కూడా విసిరారు. జూబ్లీ హిల్స్ గ్రామస్థాయి ఎన్నికలు ఉన్నాయి, అందులో ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పడతారో చూద్దామన్న కోణంలో చాలా వరకు కూడా హరీష్ రావు ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ ని ఏదైతే కేబినెట్ మీటింగ్ కి సంబంధించి అలాగే సీఎం ని ఏకవచనంతో సంబోధించిన అంశానికి సంబంధించి వీటన్నిటినీ కూడా ప్రస్తావిస్తూ సిద్దిపేట పర్యటనలో ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ ఈ అంశాలన్నింటినీ కూడా విసురుతూ మరోవైపు సవాల్ కూడా ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వచ్చి ప్రమాణం చేస్తారా అన్న కోణంలో కూడా మాట్లాడిన సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.